Welcome to 3rd BSc Semester 6 students to my Physics Lecture 82 on YouTube. My name is Naiman VVSN Murthy, Lecturer in Physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం యూనిట్ 1 కంప్లీట్ చేసాం. యూనిట్ 1లో 2 చాప్టర్స్ చెప్పుకున్నాం. టుడేస్ టాపిక్ ఈజ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ పిన్ కాన్ఫిగరేషన్ ఫర్ 3rd BSc సెమిస్టర్ 6 స్టూడెంట్స్ స్టడీయింగ్ అండర్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం. ఇది 3rd BSc వాళ్ళకి క్లాస్ నెంబర్ 7. సో మనం ఫిజిక్స్ 6A ఎనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ స్టడీ చేస్తున్నాం. అందులో యూనిట్ 2 స్టార్ట్ చేస్తున్నాం. ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్. ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అంటే తెలుసుకోవాలి. షార్ట్కట్లో ఆప్ యాంప్ అని పిలుస్తాం దీన్ని. ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేది ఒక వోల్టేజ్ యాంప్లిఫైయింగ్ డివైస్ అంటాం. వోల్టేజ్ని యాంప్లిఫై చేస్తుంది, అంటే ఇంక్రీజ్ చేసేటటువంటి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఇది. ఇది ఒక 3 టెర్మినల్ డివైస్. ఇందులో హై ఇంపిడెన్స్ ఉన్నటువంటి 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఇంపిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. ఒకదాన్ని ఇన్వర్టింగ్ ఇన్పుట్ అంటాం, నెగిటివ్ సైన్తో రిప్రజెంట్ చేస్తాం. సెకండ్ దాన్ని నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అంటాం, పాజిటివ్ సైన్తో రిప్రజెంట్ చేస్తాం. థర్డ్ టెర్మినల్ని అవుట్పుట్ టెర్మినల్ అంటాం. ఇది వోల్టేజ్కి కానీ కరెంట్కి కానీ సోర్స్ కింద కానీ సింక్ కింద కానీ పనిచేస్తుంది. ఆపరేషనల్ యాంప్లిఫైయర్ మెయిన్ యూజ్ ఏమిటి అని అడిగితే, ఏసీ డీసీ ఇన్పుట్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాంప్లిఫై చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ పర్పస్లకి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎడిషన్ పర్పస్కి కనుక ఆపరేషనల్ యాంప్లిఫైయర్ని యూజ్ చేస్తే దాన్ని సమ్మింగ్ యాంప్లిఫైయర్ అని పిలుస్తాం. సబ్ట్రాక్షన్ పర్పస్కి యూజ్ చేసిన దాన్ని డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అని పిలుస్తాం. అలాగే మల్టిప్లికేషన్ పర్పస్కి యూజ్ చేస్తాం. డిఫరెన్షియేషన్ పర్పస్కి యూజ్ చేస్తే డిఫరెన్షియేటర్ అని పిలుస్తాం. ఇంటిగ్రేషన్ పర్పస్కి యూజ్ చేస్తే దాన్ని ఇంటిగ్రేటర్ అని పిలుస్తాం. ఇది డిఫరెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అని పేరు పెట్టారు. సింబల్ తీసుకుంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. పిఎన్ జంక్షన్ డయోడ్లో యారో హెడ్ ఎలా వేసామో ఆ టైప్లో ఒక యారో హెడ్ ఉంటుంది. V1 V2 అనేవి ఇన్పుట్ సిగ్నల్స్, Vout అనేది అవుట్పుట్ టెర్మినల్. V1 మైనస్ సింబల్తో రిప్రజెంట్ చేసాం, దీన్ని ఇన్వర్టింగ్ ఇన్పుట్ అంటాం. V2ని ప్లస్ సింబల్తో రిప్రజెంట్ చేసాం, దీన్ని నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అని పిలుస్తాం. సో V1 ఈజ్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ and V2 is non-inverting input. Vout is the output voltage. నెక్స్ట్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి సంబంధించి ఈక్వలెంట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ స్టడీ చేద్దాం. ఇందులో మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే V1 V2 ఇన్పుట్స్, ఆ రెండిట్లకి మధ్యలో Zin అనేది ఇన్పుట్ ఇంపిడెన్స్ అంటాం, రెసిస్టెన్స్ అది. అలాగే Vout అనేది అవుట్పుట్, Zout అనేది అవుట్పుట్ ఇంపిడెన్స్ అంటాం. అవుట్పుట్లో ఒక యాంప్లిఫైయింగ్ సిగ్నల్ ఒకటి వేస్తాం, అది గెయిన్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ 2 ఇన్పుట్స్కి ఈక్వల్ అవుతుంది. అలాగే పాజిటివ్ పవర్ సప్లైకి ఒక కనెక్షను, నెగిటివ్ పవర్ సప్లైకి ఒక కనెక్షను రిప్రజెంట్ చేస్తాం. సో దీన్ని ఈక్వలెంట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఆప్ యాంప్కి సంబంధించి పిన్ కాన్ఫిగరేషన్ అని వేయాలి. ఇందులో టెర్మినల్స్ ఉంటాయి, 8 పిన్స్ అంటాం వాటిని. సో 8 పిన్ కాన్ఫిగరేషన్ అని పిలుస్తాం. ఇండస్ట్రీ స్టాండర్డ్ MUA 741 అనేది ఆపరేషన్ యాంప్లిఫైయర్ని ఐడెంటిఫై చేయడానికి ఆ నెంబర్ యూజ్ చేస్తాం. సో 8 పిన్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే ఇలా ఉంటుంది. మొత్తం 8 పిన్స్ వేసాం, 1 2 3 4 5 6 7 8 నెంబర్స్తో రిప్రజెంట్ చేసాం. మధ్యలో ఆప్ యాంప్ సింబల్ వేసుకున్నాం, ఇన్వర్టింగ్ ఇన్పుట్, నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్.
పిన్ 1, పిన్ 5 అబ్జర్వ్ చేస్తే వీటిని ఇన్పుట్ ఆఫ్సెట్ అని పిలుస్తాం. ఆఫ్సెట్ ఇన్పుట్స్ అంటాం వీటిని. పిన్ 2 ఇన్వర్టింగ్ ఇన్పుట్, పిన్ 3 నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్, పిన్ 6 అవుట్పుట్ టెర్మినల్. 4ది 7ది అబ్జర్వ్ చేస్తే 4th పిన్ నెగిటివ్ సప్లై -VCC సప్లై అంటాం. 7th పిన్ పాజిటివ్ సప్లై +VCC సప్లై. అంటే మనం పవర్ సప్లై ఏదైతే కనెక్ట్ చేస్తామో అందులో నెగిటివ్కి పాజిటివ్కి ఇవ్వాలి. 8th పిన్ ఫ్రీగా వదిలేస్తాం, కనెక్షన్ ఇవ్వం, నో కనెక్షన్ అని రాసుకుంటాం ఇక్కడ. సో 1 and 5 ఇన్పుట్ ఆఫ్సెట్, 2, 3లు ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్స్, 6th one అవుట్పుట్, 4th and 7th -VCC సప్లై +VCC సప్లై. 8th పిన్ ఈజ్ నాట్ కనెక్టెడ్ అంటాం, నో కనెక్షన్. MUA 741 అనేది ఈ ఐసీకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటాం. ఈ ఐసీకి సంబంధించి నెంబర్ ఇది. సో ఇదంతా కూడా డీటెయిల్డ్గా ఆపరేషన్ యాంప్లిఫైరు, సింబలు, 8 పిన్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ క్లాస్లో మనం బ్లాక్ డయాగ్రామ్ అని ఉంటుంది, అది స్టడీ చేద్దాం. సో వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.